రాష్ట్ర ప్రజలందరూ కూడా చక్కని ఆనందాన్ని, మానసిక ఉల్లాసాన్ని, హృదయానికి ఎంతో రిలీఫ్ని ఇచ్చేటటువంటి ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది చిరంజీవి మెగా ఫ్యామిలీ అండి. రాష్ట్ర ప్రజలందరినీ దోచుకున్న ఫ్యామిలీలు ఏమైనా ఉన్నాయంటే మీకు అందరికీ మీడియా వాళ్ళకి బాగా తెలుసు. నా నోటి ఎందుకులేండి, ఎందుకులేండి, సంవత్సరాల క్రితం ఉండటానికి కూడా భూములు లేకోకుండా ఉన్నటువంటి వాళ్ళు, తినడానికి లేకోకుండా బంజారా హిల్స్లో బిల్డింగ్లు కూడా అమ్ముకుంటా సిద్ధపడినటువంటి వాళ్ళు అమ్మ ఏ విధంగా మీకు వచ్చేసినాయి? పేద ప్రజలకు అనేక సార్లు మీకు చెప్పా, మీరు ఇచ్చిన నవరత్నాలు వద్దు, ఆయన ఇచ్చే సూపర్ 6లు వద్దు, అసలు మీరు ఏ విధంగా సంపాదించారో ఆ చిటుకులన్నీ ప్రజలకు చెప్పండి. రైతులకు రుణం అంటారు, లేదా ఇంకోళ్ళకి అంటారు, విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉద్యోగం లేకపోతే స్టైఫండ్ అంటారు, ఇప్పుడు నిరుద్యోగం. ఇవన్నీ ఎందుకంటే అసలు మీరు ఎలా సంపాదించారో చెప్పండి. రాజకీయాలు కూడా బిజినెస్ అయిపోయింది సార్. ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు, ప్రజలకు కూడా ఇష్టం అయిపోయింది. ఒక గజిటెడ్ ఆఫీసర్కి కూడా ఆయన ఇంట్లో 4 ఓట్లు ఉంటే 4 రోజులు 8,000 ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఇవాళ ఎవరి కాళ్ళు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఓట్ ఫర్ సేల్. గుమ్మడి నరసయ్య గారినో, పుచ్చలపల్లి సుందరయ్య గారినో, లేదు మా నాజర్వారి గారు లాంటి వాళ్ళను, మరి ఇక్కడ పాటూరు రామయ్య గారు లాంటి వాళ్ళను, మండల వెంకటకృష్ణారావు లాంటి వాళ్ళను, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళను ఇక మనం చూడలేమండి. అయిపోయింది, పొల్యూట్ అయిపోయింది రాజకీయాలు. మరి ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా అదే కుటుంబానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందిస్తుంటారు? పవన్ కళ్యాణ్కి ఏదో ఒకటి చెయ్యాలి, ఇళ్లలో మార్పు తీసుకురావాలి, రాష్ట్ర అభివృద్ధి చెయ్యాలి అని కూటమిలో కూడా అవమానాలు పడుతూ ఓ పక్కన మా కాపులు అందరూ కూడా మాట్లాడుతున్నా కానీ సహిస్తూ ఓన్లీ పేద ప్రజలకు అండగా ఉండాల్సిందే, నా ఓపిక నా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళకి తోడుగా ఉంటానని చెప్పి అతను నిస్వార్థంగా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడన్నా ఒక చిన్న ఫ్రాడ్ జరిగిందేమో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు మేధావులు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నందిని పందిని నందిని చేయగలరు. ఇన్ కేసు రాములు వారు వచ్చి జగన్ మీదో సాక్షాత్తు ఆనాడు ప్రత్యక్ష దైవం అనే శ్రీరామచంద్రుడు వచ్చి చంద్రబాబును జగన్మోహన్ రెడ్డినో విమర్శిస్తే రాముల వారు కూడా తిరిగిపోతూ తునిలో ఆయనకి చిన్న ఇల్లు ఉందని చెప్పేటటువంటి మీడియాలు. మరి అదే మేధావి చంద్రబాబు గారితో స్నేహం చేస్తున్నారు కదా, ఇప్పుడు జర్నీలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పేద ప్రజల కోసం ఆయన తీసుకున్న నిర్ణయం కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు, కొంతమంది ఇందుకోసమా తీసుకున్నాడు ఈయన చూడు ఎన్ని మాటలు పడుతూ కూడా. నిన్న చూడండి వెళ్ళి దిగుతాలుగా అవనిగడ్డలో ఆయన వారాహి ఉప్పెన యాత్ర బిగినైంది ఎక్కడో, అక్కడికి వెళ్ళి ఆ గోతులో బురదలో పొలంలో మీరు చూడండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కింద మ్యాట్లేసి మ్యాట్ల మీద నుంచి దూరం నుంచి ఇలా వంగి చూస్తాం, ఈయనేమో ఇక్కడ దాకా ప్యాంటు పైకి మడత పెట్టేసి బురదలో. నిజంగా వర్షంలో మ్యాట్లేసి అవకాశం ఉంటుందా? నిజంగా మ్యాట్లేసి అవకాశం ఉంటుందా బురదలో? మీరు చూశారు కదండి, మీ మీడియా చూపించిందని నేను చెప్పేది. పొలాలకి మునిగిపోయిన చెట్లు నరికేయడం వాస్తవం. పొలాల్లో ముంపు ఉన్నప్పుడు మ్యాట్ వేసి నడిపించే అంత పరిస్థితి నడిపించారండి, నడిపించారు. మ్యాట్లు కూడా చూశారు కదండి, మీరు మ్యాట్లు కూడా చూశారు కదా. బిట్వీన్ డిఫరెన్స్ యూ సీ దేర్ ఫస్ట్. నిన్న ఏ విధంగా రైతుల కోసం మాగాని మన పొలంలో దిగి ఏ విధంగా ఆయన ఆ కంకుల్ని అన్నీ పట్టుకుని పొట్ట మీద ఉన్నచ్చిన మరి అదనకు వచ్చినటువంటి పొలాలు పోతుంటే ఆ ఎల్లి కన్నీళ్లు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు ఇలా అంటుకుని బురద అంటుద్దేమోనని దూరంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోటోషూట్ కోసం తిరిగారు దివిసేమని చెప్పి మరి వైసీపీ చెప్తుంది. నిజమేనండి, ఫోటోషూట్ కోసం. నిజంగా ఆయన పాపులారిటీ లేనోడు కదా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి ఎక్కడికి వెళ్ళినా నలుగురు రారండి. రోజాను లేకపోతే గుడివాడ అమర్నాథ్ చెప్పినట్టు ఎవరూ రారండి పవన్ కళ్యాణ్ వెళ్తే. పవన్ కళ్యాణ్ ఏముందండి పాపం, అతను ఎవరికీ తెలియదు, అతని ముఖం తెలియదు, అతను హీరో కాదు, మంచి చేసేవాడు కాదు. ఏంటి సార్ మీరు కూడా అలాంటి మాటలు మాట్లాడతారు? ఫోటోషూట్ కోసం వెళ్ళాడా? ఏమండి 130-150 కిలోమీటర్ల స్పీడ్తో తుఫాను గాలులు వస్తుంటే ఆ గాలుల్లో ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని సెక్యూరిటీని కూడా ఎమ్మడి పెట్టుకుని సముద్రానికి ఎదురెళ్ళి ఎలాంటి ప్రాణ నష్టం జరగకోకుండా ఇన్ని కార్యక్రమాలు చేసి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ మనలో పొందితే మీడియాను ఆయన పేరు ఫోటో ఫ్రంట్ పేజీలో వేయరు. ఈ ఆయన ప్రభుత్వంలో ఆయన పేపర్లో కూడా మీరు కూడా సాక్షి మినహాయించి అంతా కూడా టీడీపీ సపోర్టే కదా. ఈ వాట్ ఎవర్ ఇట్ మేబీ సపోర్ట్ అయినప్పటికి కూడా ఎక్కడండి ఆ ఫోటోలు ఎక్కడేసారు చూపించండి. అదే మీరు మోకాళ్ళ నీళ్ళలో విజయవాడ సిటీలో దిగితే మొత్తం ఫోటోలు ఉంటాయి. ఏంటి సార్ అది? ప్రజలు గమనిస్తున్నారండి, ఈ డిఫరెన్స్ ఉండకూడదు.
మీరెక్కడో ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో ఉంటే ఆయన వెళ్ళి స్పందించి ఆ విధంగా ఎవరి కాలం అధికారులు ప్రతి జిల్లాలో కోస్టల్ కారిడార్ మొత్తం 950 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉందండి. ఎన్ని మెయిన్ సిటీలు ఉన్నాయి తుని కానించి చూసుకోండి మీరు. లేదు అటు చూడండి, నెల్లూరు కానించి అవకాడ సూళ్ళూరుపేట కానించి ఇటు ఇచ్చాపురం వరకు, వైజాగ్, కాకినాడ, నిజాంపట్నం, మచిలీపట్నం కానించి ఎక్కడన్నా చిన్న ప్రమాదం అనేది జరగడం అనేది ఉందా? నిన్న కాకపోతే మొన్న చూడండి మీరు ఉప్పాడలో జరిగినటువంటి దీనికి ఏ విధంగా ఎంతెంత రాళ్ళు తీసుకొచ్చి ఏపిచ్చి రోడ్డు కూడా క్లోజ్ అవ్వకోకుండా దానికి శాశ్వత పరిష్కారం అని ఇంత కష్టపడేవాడు ఫోటో ఉండదు, ఏం ఉండదు. చాలా ఇప్పుడు జన సైనికులు కూడా అధికార పార్టీలో ఉన్నామా, మనం ఏదన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నామా అని చెప్పి ఫోటోలో హీరోలుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి ఎందుకు ఇంత మధ్యలో ఇది జరుగుతుందంటారు? అది ఎవరు గొయ్యాలు తవ్వుకుంటారండి. పవన్ కళ్యాణ్కి పోయేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ వ్యాపారాలు ఏమీ ఆగవు, ఆయన సినిమాలు ఏమీ ఆగవు. ఏనండి పవన్ కళ్యాణ్ గారికి రావాల్సిన పేరు వచ్చేసింది. ఎక్కడ గిన్నిస్ బుక్లు, ఎక్కడ సొంత నిధులు ఖర్చు పెడతాం? చెప్పిన పనులు ఆ రోజు సముద్రంలోకి వెళ్ళి స్మగ్లింగ్నే ఆపాడా, లేకపోతే తిరుపతి వెళ్ళి ఎర్రచందనంనే తీసుకొస్తున్నాడా, లేకపోతే ఇంకోసాటికి వెళ్ళి ఇంకో పనులా, ఏదో అడవిలోకి వెళ్ళి కోయోళ్ళ మనలే పొందుతున్నాడా? ప్రతి ఒక్క దాంట్లో ఏకై వచ్చాడు మేకైపోతున్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ని ఎలా తొక్కాలా, ఎలా నిర్మూలించాలా అని బయట జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి తెలుసు. పవన్ ఉండబట్టే నేను ఓడిపోయాను, చంద్రబాబును ఆల్రెడీ డిమోట్ చేసి కింద కూర్చోబెట్టి జైల్లో కూర్చోబెట్టాను. అలాంటిది అతని దగ్గరికి వెళ్ళి అండగా నిలిచి అతన్ని తీసుకొచ్చి ఇవాళ అతన్ని ముఖ్యమంత్రిని చేయడంలో ముఖ్య పాత్ర ఈయనని చెప్పి రాష్ట్ర ప్రజలకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ప్రజలకి అందరికీ తెలుసు. జగమెరిగిన సత్యం ఇది. దీనికి మళ్ళా పద్దాగా మాబోటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడి చెప్పి చేయాల్సిన అవసరం లేదు. కూటమిలో హీరోలుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, కూటమిలో ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏరియల్ సర్వేలో ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో పాటు వెళ్ళలేదనేది కొంతమంది వాదన. ఆయన ఒక పక్కకి వెళ్తుంటే ఈయన ఒక పక్కకి వెళ్ళి A to Z అన్ని సార్లు కవర్ చేయగలరా? వరదల్లో మునిగిపోయినటువంటి ప్రజల్ని ఓదార్చడానికి రకరకాలుగా ఎవరు లాంగ్వేజెస్లో ఎవరు వేల్లో వాళ్ళు వెళ్ళి చక్కగా చూసుకుని రాగలుగుతున్నారు. అంతేగాని ఇద్దరు కలిసి వెళ్ళాలి అనేది ఏమైనా ఉందండి? వాళ్ళు లేరు. మొన్న లోకేష్ గారు కానీ ఈయన కానీ చంద్రబాబు గారు కానీ బాధ్యతలు అప్పచెప్పారు కొత్త ఈయనకి, అయినా కానీ ఎంత సమర్థవంతంగా చేయగలిగాడు? 24 గంటలు నిద్రపోకోకుండా 3 రోజుల నుంచి 27వ తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా కనీసం నిద్ర ఉందా, తిండి ఉందా, ఆహారం ఉందండి? మనం చూస్తున్నాం కదండి ఆయన తిరుగుడు పేద ప్రజల కోసం. అలా ఏ నాయకుడు అన్న కష్టపడ్డాడు ఉన్నాడండి? అదే మీరు ఉదు తుఫానికి వెళ్ళి బస్సులో పడుకుంటే అబ్బో తినడానికి లేదు, ఉండటానికి లేదు, బస్సులో పడుకున్న చంద్రబాబు గారు అని మాట్లాడు. మా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు రాయాలి? మీరందరూ ముఖ్యంగా ఇవాళ అధికారంలోకి రావడానికి కారకుడైన పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా కొంచెం మీడియా మీరు కవర్ చేసుకోవాల్సిన అవసరం. ప్రజలకు అనుమానాలు మీరు రేకెత్తిచ్చే పరిస్థితి కొలగజేస్తున్నారు. అలాంటివి కొంచెం తీసి పక్కన పెట్టండి.